హాయ్ వ్యాస్ ఎక్కడ వెళ్తున్నావు? తిరుపతి. మేమైతే ఇక కడప నుండి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం ఆటోలో. చూడొచ్చు మీరు. ఇప్పుడు రైల్వే స్టేషన్లో మేమైతే తిరుమలకి శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళాలని అయితే ఫిక్స్ అయిపోయాము. ఇంకైతే మేము రైల్వే స్టేషన్కి అయితే ఇప్పుడు ఆటోలో బయలుదేరుతున్నాము. మనం కడప రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. చూసుకోవచ్చు మీరు. ఇంకా రైల్వే స్టేషన్లో మాకైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 అన్నారండి. సో ప్లాట్ఫామ్ దాటడానికి ఇంకా మేమైతే ఫ్లైఓవర్ అయితే ఎక్కాము. సో మా యొక్క ట్రైన్ అయితే వచ్చేసిందండి. చూసుకోవచ్చు. ఇక మేము ఎక్కిన ట్రైన్ అయితే కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. మాకైతే స్లీపర్ కోచ్లో లాస్ట్ మూమెంట్లో టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి. మేము ఒక 3 days బ్యాక్ అయితే బుక్ చేసాం. మాకైతే కన్ఫర్మ్ అయిందండి టికెట్లు. మాకందరికీ విండో సీట్లు దొరికాయండి. ఇప్పుడు మేమైతే ఇంకా విష్ణునివాసంలో ట్రైన్ దిగేసి తిరుపతికి వచ్చేసి విష్ణునివాసంలోకి అయితే వచ్చేసామండి. ఇంకా విష్ణునివాసంలోకి రాగానే మా లగేజ్ ఎక్కువ మేమైతే లాకర్ కోసం అనేసి ఇప్పుడు లాకర్ కోసం వెయిట్ చేస్తున్నాము వెయిటింగ్ హాల్లో. ఇలా వెయిట్ చేస్తున్నందుకు మేమైతే క్యూ లైన్లో మా టైం దగ్గరకు రాగానే మాకైతే ఇలా ఒక కూపన్ అయితే ఇచ్చారండి. అంటే ఒక పేపర్ అయితే ఇచ్చారు. దీన్ని అయితే మేము ఫిల్ చేయాలంట. ఇలా ఫిల్ చేశాక మాకైతే ఒక లాకర్ అనేది ఒక రసీదు ఇచ్చారు. లాక్ అలాట్మెంట్ అయినట్టు కీ నెంబర్ అంతా సహా. ఇంక ఇప్పుడు నేనైతే ఇంకా మనకి లాకర్లు అవన్నీ సెట్ అయ్యలేదనేసి అక్కడ విష్ణునివాసంలో కొద్దిసేపు వెయిట్ చేశాక మాకైతే రూమ్ ఇచ్చేసారండి. మేము 3 ఫ్యామిలీలు వెళ్ళాం కాబట్టి మాకు 3 ఫ్యామిలీకి 3 రూమ్లు అయితే తీసుకోవడం జరిగింది. ఒక రూమ్ కాస్ట్ వచ్చేసి 340 రూపీస్ ప్లస్ 500 క్యాష్ ఆన్ డిపాజిట్ 840 రూపీస్ అయితే మేము పే చేయడం జరిగింది. సో మాకు ఇచ్చినటువంటి రూమ్ అన్నది ఎలా ఉంది ఇప్పుడు అన్నది మీకైతే చూపిస్తాను చూడండి. మనకైతే ఫ్యాను డోర్ తీయగానే ఒక ఫ్యాన్ అయితే ఉందండి. మనకు వెంకటేశ్వర స్వామి వారి ఒక ఫోటో, ఇంకా 2 బెడ్స్ అటాచ్ చేసి 2 బెడ్స్ 2 మొత్తం ఇచ్చేసారండి. చూసుకోవచ్చు. ఇక్కడ బెడ్స్ కూడా బాగా మెత్తగా చాలా బాగున్నాయి. నీట్గా క్లీన్గా హైజీనిక్గా అయితే ఉందండి. బాగా క్లీన్ చేసేసారు. వాష్ చేసి పెట్టినట్టున్నారు. ఇంకా ఇప్పుడే పెట్టినట్టున్నారు చూస్తుంటే. మనకి ఇక్కడ బట్టలతో తగలేసుకోవడానికి అయితే హ్యాంగర్స్ అయితే 2 హ్యాంగర్స్ ఇవ్వడం జరిగింది. కానీ రూమ్ అయితే ఒకటే ఇచ్చారండి. ఒకే రూమ్లోనే 2 కుర్చీలు ఇలా ఇచ్చారు. మనకైతే ఇక్కడ ఇక్కీ అన్నది ఇక్కడ పెడితేనే మనకైతే రూమ్లో అయితే కరెంట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఫేస్ వాష్ చేసుకోవడానికి అయితే ఒక వాష్ బేసిన్, ఒక మిర్రర్ ఇచ్చారు. ఇంకా బాత్రూమ్ అయితే చాలా పెద్దగా ఉందండి. వెస్ట్రన్ టాయిలెట్, గీజర్ అయితే ఉంది. చూసుకోవచ్చు. హాట్ వాటర్ కోల్డ్ వాటర్కి అంతా. మళ్ళీ బాత్రూంలో కూడా మనకు ఒక మిర్రర్, వాష్ బేసిన్ అయితే ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు. విష్ణునివాసంలోని రూమ్ అండి ఇది. ఇంక ఇప్పుడు మనం చూసుకోవచ్చు. విష్ణునివాసం నుంచి ఇలా బయటకు వచ్చి మనం తీస్తే చూడవచ్చు రైల్వే స్టేషన్ కూడా మనకైతే కనిపిస్తుంది. ఇది మనకు విష్ణునివాసం ఆపోజిట్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అండి ఇది. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది రైల్వే స్టేషన్ కూడా. ఇప్పుడు మనకైతే 4th ఫ్లోర్లో రూమ్ అయితే ఇచ్చారండి. 4th ఫ్లోర్లో మనకైతే ఉన్నటువంటి రూము. 4th ఫ్లోర్ అనేది ఎలా ఉన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. 4th ఫ్లోర్లో బాగా స్పేసియస్గా పిల్లలు ఆడుకోవడానికి ఎంతో కంఫర్ట్గా మనకైతే రూమ్ ఉంది. మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి హోల్డర్ని ఇక్కడ పెడితేనే మనకైతే కరెంట్ అయితే వస్తుందండి. అది తీసేసినామంటే కరెంట్ అయితే వెళ్తుంది. ఎవరైనా కొత్తగా రూమ్కి వెళ్ళినారు, ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తెలుసుకుంటారని ఇదైతే పెట్టడం జరిగింది. సో కంప్లీట్గా మన రూమ్ అయితే ఇలా ఉందండి. శ్రీనివాసంలో రూమ్లు చాలా క్లీన్గా ఉన్నాయి. శ్రీనివాసంలో అయితే కొద్దిగా తక్కువ ఉందండి. విష్ణునివాసము చాలా బాగుంది నీట్గా చూడడానికి. శ్రీనివాసంతో పోల్చుకుంటే విష్ణునివాసమే బాగుంది రూము. సో ఫ్యామిలీతో అలా ఒక క్లిక్ అయితే చేసుకున్నాను చూడొచ్చు. ఇంక ఇందులో అయితే మా బుడ్డోడు చూడండి, మా కొడుకు ఎలా అల్లరి చేస్తున్నాడు పైన ఆడుకోవడానికి. శ్రీవారి పాదాలకు మేమైతే బయలుదేరినాం. సో శ్రీవారి పాదాలకు మేమైతే ఒక మినీ వ్యాన్ మాట్లాడుకొని మొత్తం ఫ్యామిలీ మొత్తం అయితే వెళ్తున్నాము. చూసుకోవచ్చు. మొత్తం మేమైతే ఇంకా లగేజ్ అంతా దాంట్లో బ్యాగ్లోకి వెళ్తున్నాము. మొత్తం అంతా వ్యాన్లో అయితే వెళ్తున్నాము. చూసుకోవచ్చు. మనకు మామూలుగా ఫోటోలో వెంకటేశ్వర స్వామి యొక్క ముఖం అయితే కనిపిస్తుంది కదా అండి, చూసుకోవచ్చు. ఇది మనం శ్రీవారి పదాలు వెళ్ళే శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఇలా అయితే కనిపిస్తుంది, చూసుకోవచ్చు మీరు. దానికి కూడా ఇక్కడ క్లిప్పింగ్ అయితే నేను పెట్టడం జరిగింది.
సో మేమైతే ఇలా మా ప్రయాణము బస్సులో అయితే మేము దగ్గరికి అయితే వచ్చేసామండి శ్రీవారి పాదాల దగ్గరికి, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళడానికి అయితే దగ్గరికి వచ్చేసాము. లాస్ట్ శ్రీవారి పాదాల. సో ఇక్కడైతే మేమైతే ఎంటర్ అయిపోయామండి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా. ఇక్కడైతే మా లగేజ్ అయితే మొత్తం నింపుతున్నాము, చూడొచ్చు శ్రీవారి మెట్ల మార్గం ఉన్న. ఇప్పుడైతే మనం ఇక్కడ కూర్చుంటే చూసుకోవచ్చు, మనకైతే ఘాట్ రోడ్ అయితే ఎలా కనిపిస్తుందో. ఇక్కడ నిలబడినామంటే ఘాట్ రోడ్ వెహికల్స్ వెళ్ళడం రావడం అన్నీ మనకైతే కనిపిస్తున్నాయి, చూడొచ్చు. మొత్తం ఇక్కడైతే పార్కింగ్ అయితే పెట్టారండి, చూడండి మొత్తం వెహికల్స్ అన్నీ వచ్చి వేటివి పార్కింగ్ అయితే పెట్టారు. శ్రీవారి మెట్టు తిరుమల మెట్ల మార్గం. సో చూసుకున్నట్టయితే మనమైతే ఇప్పుడు మన యొక్క లగేజ్ అన్నది ఇక్కడైతే ఇవ్వడానికి అయితే మనము వచ్చేసామండి. మనమైతే లగేజ్ డిపార్ట్ చేసేసి మన టోకెన్ అయితే ఇచ్చేసారు, లగేజ్ అయితే డిపార్ట్ చేసాము. ఇంకా అలాగే తినడానికి ఏమైనా తిన్నామని శ్రీవారి మెట్లకు వచ్చే వాళ్ళు ఎవరైనా టిఫిన్ చేయకోకుండా ఉంటే దయచేసి వేరే చోట టిఫిన్ చేసుకొని రండి. ఎందుకంటే ఇక్కడ 4 బోండాలు వేసి ఇంత చట్నీ వేస్తాడు, 50 రూపాయలు తీసుకుంటాడు. ఇక్కడ వేరే తప్ప వేరే టిఫిన్ ఏం దొరకదు. కడుపు నిండా తినాలనుకుంటే కిందనే భోజనం చేసుకొని రండి. శ్రీవారి మెట్టుకు వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి 4 బోండాలు వేస్తాడు, 50 రూపాయలు తీసుకుంటాడు. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీవారి సర్వదర్శనం ఎస్ఎస్జి టోకెన్స్ టైం స్లాట్ టోకెన్ కావాలనుకుంటే మనమైతే ఇక్కడికి రావాలండి, ఈ క్యూ లైన్లోకి అయితే. సో ఇది ఇలా ఉంటుందండి. ఇప్పుడు మేమైతే ఆల్రెడీ ఇంతకుముందు విష్ణువాసం అనేది తీసుకున్నాం కాబట్టి టోకెన్ మాకు అవసరం లేదు. ఇంకా ఎవరైనా తెలియని వారు ఎవరైనా ఉంటారు కాబట్టి వారి కోసం నేనైతే ఈ లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకైతే నేను వీడియో చూపిస్తాను. లోపలికి వెళ్ళి కూడా మేము వెళ్ళినప్పుడైతే రష్ అయితే తక్కువ ఉందండి, ఇంకా టికెట్ అయితే దండిగా ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడైతే రష్ అయితే చాలా తక్కువ ఉంది. నడసమాన ఏమీ అయిపోయాయి నొప్పులు. మేమైతే టోకెన్స్ అన్నీ తీసుకునేసి ఇంకా మేమైతే నడకడ మార్గాన్ని సాగిస్తున్నాము. ఇప్పుడైతే మనము శ్రీవారి నడక మార్గం ఇంకైతే ఎంటర్ అయిపోయాము, చూసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే కొబ్బరికాయ కొనుక్కొనేసి ఇంకా ఇక్కడ మొదటి మెట్టు దగ్గర అయితే మేమైతే కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చేసాము. చూడొచ్చు ఇక్కడ ఎంతోమంది పూజలు అన్నీ ఎలా చేస్తున్నారు. ఇలా కొబ్బరికాయలు కొట్టి ఇలా వెళ్తున్నారు చూడండి. శ్రీవారి మెట్టు ద్వారా వచ్చేవాళ్ళు చూడొచ్చు. ఇక్కడ గన్ను కానీ మానదాలు మద్యం మాంసం గుట్కా పాన్ ప్లాస్టిక్ బాటిల్స్ ధూమపానం వంటివి తీసుకురాకూడదు. ఇక్కడ బోర్డు ఇక్కడైతే మనకైతే చూసుకోవచ్చు, మనకైతే చెక్ పాయింట్ అయితే ఉంటుంది. ఇక్కడ టీటీ జలప్రసాదం, మనకైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అయితే ఉంది స్టార్టింగ్లోనే. మనమైతే ఇప్పటికి దాదాపు 22, 23, 24, 25 స్టెప్ దగ్గర చెకింగ్ అయితే ఉంటుంది. మేడం ఎందుకు పెడుతున్నారు రాళ్ళు? మీరు రాళ్ళు ఎందుకు పెడుతున్నారు? ఆచారం అట్లా. ఇల్లు కూడా పునాది బాగా చేస్తేనే పునాది కూడా బాగా చేస్తే అట్ట కడతావు నువ్వు? ఇప్పుడు 5 ఫ్లోర్లు కడతావా నువ్వు ఇల్లు? మెట్టు మెట్టుకు బొట్టు బొట్టు ఎందుకంట చెప్తాను కదా పెట్టాలని. నువ్వు పెట్టాలి కదా బొట్టు. అవి ఏం చేస్తాను మా కాళ్ళు వస్తున్నాయి. ఉండాలి అడిగి 400 అలసిపోయినారు భక్తులు. కిత్ని అలసిపోయినావా? మండపం వచ్చి 420 స్టెప్లు వస్తుందండి మొదటి మండపం. మనకి ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉంటాయి. మనం 600 మంగా ఎక్కిండేది 640
మరుగుదొడ్లు. పట్టుకో 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 పెట్టుకో. ఇప్పుడు మనం శ్రీవారి నడక మార్గంలో వచ్చినాక ఇచ్చిన టోకెన్లు అయితే ఇక్కడైతే మనం స్కాన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. చూడొచ్చు. చూడండి స్టెప్స్ ఎలా ఉన్నాయి, పైకి ఇలా వచ్చి ఇలా ఇలా ఎక్కాలి. చూడండి స్టెప్స్. అబ్బా అంటే కిందికి ఇలా చూడండి ఎంత డౌన్ ఉన్నదో. ఇవి చూడండి మనకి ఇక్కడ నుంచి కూడా వెహికల్స్ వచ్చేటప్పుడు అయితే కనిపిస్తుంది. చూడండి మీకోసం చూస్తున్నాను. చూసారా? మనకైతే ఇక్కడైతే స్కాన్ చేస్తారు మన యొక్క సర్వదర్శన్ టోకెన్లు. ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఇక్కడికైతే మనకైతే స్కాన్ చేస్తారు. ఎంతసేపు మా మీరు వచ్చేది? కన్వేష్ నువ్వు ఫస్టా విశ్వా ఫస్టా? మజ్జిగ, లెమన్ జ్యూస్, ఇంకా డబుల్ సైడ్ చూడ. ఇంకా 88 స్టెప్స్ ఓవర్. ఇంకా 88 స్టెప్స్ ఎక్సే మనం అక్క శ్రీవారి మెట్లు అనేవి రీచ్ అవుతాయి. 88 మెట్లు. మెట్టు క్లోజ్. సో మనం డెస్టినేషన్కి వచ్చేసామండి. శ్రీవారి మెట్లు అనేది కంప్లీట్ అయిపోయాయి. చూసుకోవచ్చు మనం. ఇక్కడైతే అందరూ కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ మెట్టుకి పెడుతుంటారు కదా, అది మిగిలిన వారు ఎవరైనా కానీ ఇక్కడ పెడతారండి. సో మనమైతే ఫైనల్ డెస్టినేషన్కి చేరేసి కొబ్బరికాయ అయితే కొట్టడం జరిగిందండి. చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మీకు ఒక మంచి మ్యాజిక్ అనేది చూపిస్తాను. ఇక్కడ ఒక కాయ నిలబెట్టాలి అంట. ఇక్కడ కాయని నేనైతే ఎంత బాగా నిలబెట్టాను చూడండి. ఫోటో తీసుకున్నాను నేను. శ్రీవారి మెట్టు కంప్లీట్ చేసుకుని వచ్చేసామండి. చూసుకోవచ్చు. ఇలా కంప్లీట్ చేసుకుని రాగానే ఒక మండపం అయితే కనిపిస్తుంది. ఇక్కడ కాయిన్స్ అయితే నిలబెడితే మనం కోరిన కోరికలు అయితే నెరవేరుతాయి అంటారు. చూడండి ఉండొచ్చు. కాయిన్స్ నిలబెట్టడానికి ఎంతోమంది ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చూడొచ్చు. మేము ఇప్పుడు ట్రై చేస్తాము. నిలబెడతామా లేదన్నది. సో నేనైతే ఫైనల్గా నిలబెట్టేశాను. చూసుకోవచ్చు. ఎటువంటి సపోర్ట్ లేదు. ఇంక రూమ్కి అయితే సిఆర్ఓ దగ్గరికి వెళ్ళొచ్చి నేనైతే టోకెన్ అయితే తీసుకున్నాను. మనం ఇక్కడ దర్శనం టికెట్ తీసుకున్నాక మనకైతే ఇలా టికెట్ అయితే ఇస్తారని దీన్ని అయితే మనము స్కాన్ చేయాలి. అది ఎలా స్కాన్ చేయాలి, ఎక్కడ రూమ్ ఇచ్చారని ఇప్పుడు మనమైతే చూసాము. ఇప్పుడైతే చూపిస్తాను మీకు. చూడొచ్చు కదా. ఇలా ఇటువంటి మిషన్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేయాల్సి ఉంటుంది. హిందీ పెట్టు ఇంకా కొంచెము. అలాంటైతే ఇలా ఇక్కడ చూడొచ్చు డిస్ప్లేలో 745 రూమ్ అలాట్ అయ్యి మేమైతే గుండు కట్టించుకొనేసి మేమైతే రూమ్కి వచ్చాము. ఆ లోపల రూమ్ అలాట్ అయిందండి. జిఎన్సెంట్ గరుడాద్రి 660F అనేది మాకైతే రూమ్ అలాట్ అయింది. ఇంక రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి మేమైతే దర్శనానికి వెళ్ళామండి. దర్శనానికి వెళ్ళి వచ్చాక ఇది ఫ్రెండ్స్.